హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈ రోజు అయితే మనం తెల్లాపూర్లో ఉన్నామండి. ఇక్కడ మీకు G+5 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ అయిన గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి అనమాట. ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ అండి. మీకు టోటల్ గా 8.5 acres లో ఉంటుంది విత్ 10 towers అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు 2 క్లబ్ హౌసెస్ అయితే ఉంటాయి. సో ఈ 10 blocks కి కూడా సరిపడా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు క్లబ్ హౌస్ చూపిస్తాను అండ్ ఎమ్యూనిటీస్ కూడా చూపిస్తాను అండ్ మోడల్ ఫ్లాట్ కూడా ఉందండి, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో వితౌట్ గెటింగ్ లేట్ నేనైతే ఇప్పుడు వెళ్ళేసి మీకు ఎమ్యూనిటీస్ అండ్ ఫ్లాట్ కూడా చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఈ ప్రాజెక్ట్ మీకు లోయెస్ట్ డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే 8.5 acresలో మీకు జస్ట్ 650 ఫ్లాట్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫ్యామిలీ స్టే చేస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 550 ఫ్యామిలీస్ వరకు కూడా స్టే చేస్తున్నారు. ఇది మీకు రెడీ టు మూవ్ సిచ్యువేషన్లో ఉందండి. యూ కెన్ సీ హియర్. ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఈ ప్రాజెక్ట్ ఇన్సైడ్ వచ్చేసి మీకు అది మీరు సైట్ విజిట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ గ్రీనరీనేనండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ అంటే ఇంకా డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో దట్ యూ కెన్ గెట్ మోర్ డీటెయిల్స్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళేసి ఒక ఫ్లాట్ అనేది చూద్దాము. 2 ఫ్లాట్స్ అయితే చూపిస్తాను. ఒకటి వచ్చేసి మోడల్ ఫ్లాట్ విత్ ఇంటీరియర్స్ ఉన్నది అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ ఫ్లాట్ వితౌట్ ఇంటీరియర్స్ ఉన్నది చూపిస్తాను. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. ఇదైతే మోడల్ ఫ్లాట్ అండి వితౌట్ ఇంటీరియర్స్ అనమాట. మీకు చూసారా కొన్ని ఫ్లాట్స్ అయితే ఒకదానికి ఆపోజిట్లో కాకుండా కొంచెం సైడ్కి ఉంటాయండి. ఇదంతా కారిడార్ వస్తుంది అనమాట. మీకు ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 1268 SFTలో ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 2 BHK అండి. ఇలా ఎంటర్ అవ్వగానే మీకు హాల్ అయితే వచ్చేస్తుంది. కిచెన్ విత్ యూటిలిటీ ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసి మీకు సపరేట్గా ఉంటుంది అనమాట. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మీకు అంటే ఒక కామన్ వాష్రూమ్ ఇస్తారు. ఒక బెడ్రూమ్కి వచ్చేసి బాల్కనీ ఉంటుంది విత్ నో వాష్రూమ్ అండ్ ఇంకొక బెడ్రూమ్కి వచ్చేసి మీకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకొక 2 BHK 1205 SFT వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ అయితే చూద్దాము. సో ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా ఇంటీరియర్స్ ఎలా చేయించుకోవచ్చు అనేసి. సో ఇదైతే మీకు 2 BHK ఉంటుందండి. రాగానే మీకు హాల్ అయితే ఉంటుంది. సో మీకు ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడంతా డైనింగ్ ఏరియా ఉంటుంది. ఒక బెడ్రూమ్ వచ్చేసి మీకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది అండ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి విత్ నో వాష్రూమ్ ఉంటుందన్నమాట. మీకు కామన్ వాష్రూమ్ అయితే సపరేట్గా ఇచ్చేస్తారు. ఏదైతే డైనింగ్ ఏరియా ఉందో ఫాలోడ్ బై బాల్కనీ అయితే వస్తుందన్నమాట. కిచెన్ విత్ యూటిలిటీ కూడా సపరేట్గా ఉంటుంది.
ఇప్పుడైతే మనం ఎమ్యూనిటీస్ చూద్దాము. ఒక క్లబ్ హౌస్లో మీకు టెర్రస్ పూల్ అయితే వస్తుంది. అడల్ట్స్కి సపరేట్గా ఉంటుంది అండ్ కిడ్స్కి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత మీకు అంటే వాష్రూమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా టాప్ ఫ్లోర్లోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాష్రూమ్స్ అనమాట. మీకు వచ్చేసేటప్పటికి ఇంకా కింద ఫ్లోర్స్లో ఏమొస్తాయంటే మీకు లైక్ సూపర్ మార్కెట్ వస్తుంది, జిమ్ వస్తుంది, అంటే జిమ్ ఏరియా ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, యోగా హాల్ ఉంటుంది సపరేట్గా మీకు, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి వాకింగ్ స్పేస్ కూడా సపరేట్గా ఉంటుందన్నమాట. సో జిమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా ఇందులో మీకు ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, డైనింగ్ హాల్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్ ఉందన్నమాట. అండ్ ఇంకా మీకు అవుట్డోర్ జిమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది ఇండోర్ జిమ్ ఉంటుంది, అది అవుట్డోర్ జిమ్ అనమాట. మీకు ప్లే ఏరియా అనేది సపరేట్గా ఉంటుంది మళ్ళీ, అంటే లైక్ బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, స్కేటింగ్ రింగ్ ఉంటుంది, ప్లే ఏరియా సపరేట్గా ఉంటుంది, క్రికెట్ నెట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. సో నేను అవన్నీ కూడా మీకు చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెన్నో ప్రాపర్టీస్ ఇలా రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.